ఈ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి శ్రీ సాయి సచేత 558 పేజీలోని 38వ అధ్యాయం 24వ నుంచి చదువుతున్నాము. మసీదు ప్రాంగణంలో బాబా ఒక పెద్ద పొయ్యిని పెట్టేవారు. దానిపై చాలా పెద్దదైన పాత్రను పెట్టి దానిలో సరిపడా నీరు పోసేవారు. ఒకప్పుడు తీయటి పరమాన్నం, మరొకప్పుడు మాంసంతో పలావు ఉండేవారు. ఒకప్పుడు గోధుమ పిండితో ఉండలు చేసి ఉడుకుతున్నప్పుడు పప్పు పులుసులో వేసేవారు. మరొకప్పుడు ఆ పిండిని పలచగా ఒత్తి సన్నని ముక్కలుగా కోసి వారిని ఉడుకుతున్న పప్పులో మెల్లగా వేసేవారు. మసాలాను రాతి బండ మీద బాగా నూరేవారు. అన్నిటినీ సరి అయిన పాలలో బాబా స్వయంగా వేసేవారు. తమ చేతులతో పెసరపప్పు ఓడలను చేసి మెల్లగా గిన్నెలో వేసేవారు. స్వర్గాది భువనాలను ఆశించి పశువులను హింసించి యజ్ఞక్రతువులలో బ్రాహ్మణులు కూడా పురోడాశాన్ని సేవిస్తారు. ఈ హింసను శాస్త్రాలు సమ్మతించినట్లుగా చెబుతారు. అట్లే బాబా కూడా ముల్లాను ఆజ్ఞాపించి అతనితో శాస్త్రోక్తంగా మంత్రోచ్చారణ చేయించి విధి విధానాలతో మేకను కోయించేవారు. ఒకప్పుడు పెద్ద తపేలాలో, మరొకప్పుడు చిన్న తపేలాలలో అన్నం వండి అన్నార్తులకు భోజనం పెట్టేవారు. 50 మందికి అన్నం సరిపోయే తపేలా గిన్నె చిన్నది. 100 మందికి పైగా అన్నం వండే పాత్ర పెద్దది. బాబా స్వయంగా వర్తకుల వద్దకు వెళ్ళి సరుకులు కొనేవారు. అరువు అనే మాట లేదు. వెంటనే చేతిలో డబ్బులు పెట్టేవారు. ఉప్పు, కారం, మిరియాలు, జీలకర్ర, కాయగూరలు, ఆకుకూరలు, కొబ్బరికాయ వగైరా వస్తువులన్నింటినీ బాగా చూసి బేరం చేసి స్వయం తెచ్చేవారు. మసీదులో కూర్చొని గోధుమలను, పప్పును, జొన్నలను బాబా స్వయంగా విసిరేవారు. వంట కొరకు చేయవలసిన ముఖ్యమైన పనినంతా బాబా విశ్రాంతి అనేది లేకుండా స్వయంగా చేసేవారు. మసాలాలు నూరే పని కూడా తామే మనస్ఫూర్తిగా చేసేవారు. పొయ్యిలోని మంట సరిగ్గా ఉండడానికి కట్టెలను మాటిమాటి కిందకు పైకి జరుపుతుండేవారు. పప్పు నానబోసి స్వయంగా బండపై నూరేవారు. ఇంగువ, జీలకర్ర, కొత్తిమీర అవి వేసి వంటకాలను గుమగుమలాడేలా చేసేవారు. పిండిని తడిపి దాన్ని 3 పొడవు ముద్దలుగా చేసి వారిని వెడల్పుగా ఒత్తి చపాతీలను చేసేవారు. జొన్నపిండిలో సరిపడా నీరు పోసి పాత్రలో కాచి మజ్జిగను కలిపి అంబలిని కూడా చేసేవారు. ఈ అంబలిని కూడా వారు ఎంతో ప్రేమతో ఇతర వంటకాలతో పాటు స్వయంగా అందరికీ వడ్డించేవారు. వంట పూర్తిగా తయారయ్యాక పాత్రను పొయ్యి మీద నుండి దింపించి తీసుకొని వెళ్ళి మసీదులో ఉంచేవారు. మౌల్వీతో విధిపూర్వకంగా ఫాతిహా చేయించేవారు. ఆ నైవేద్య ప్రసాదాన్ని మొదట మహల్సాపతికి తాత్యాకు పంపేవారు. మిగతా నైవేద్యాన్నంతా బాబా స్వయంగా తమ చేతులతో వడ్డించేవారు. పేదవారు, దుర్బలులు సంతోషంగా సంతృప్తిగా తినేవారు. ఆ భోజనం కోసం వచ్చిన వారు సంతోషంగా సంతృప్తిగా తినేవారు. అయినా బాబా తినండి తినండి అని ఎంతో ప్రేమతో బలవంతంగా పెట్టేవారు. బాబా స్వయంగా వడ్డించగా తృప్తికరంగా భోజనం చేసిన వారు ఎంత భాగ్యవంతులు, ఎంత ధన్యులు. బాబా మాంసంతో వండిన అన్నాన్ని ప్రసాదమని భక్తులందరికీ భేదం లేకుండా వడ్డించేవారా అని ఇక్కడ సందేహం సహజంగా కలుగుతుంది. ఈ సందేహాన్ని తీర్చడం కష్టమేమీ కాదు. ఎప్పుడు మాంసం తినేవారికే ఆ అన్నాన్ని వడ్డించేవారు. జీవితంలో ఎన్నడూ మాంసాన్ని ఎరగని వారిని మాంసాన్ని అసలు ఎప్పుడూ తాకనిచ్చేవారు కాదు. ఆ ప్రసాదాన్ని సేవించాలని కోరుకునే వారికే పెట్టేవారు. గురువు స్వయంగా ప్రసాదాన్ని ఇచ్చినప్పుడు తినవచ్చా తినకూడదా అన్న ఆలోచన కలిగితే ఆ శిష్యుడు ఆత్మఘాతకుడై అధపతనానికి పోతాడు. ఈ తత్వం తమ భక్తులకు ఎంతవరకు అవగాహన అయిందో అని తెలుసుకోవడానికి బాబా వినోదాలతో తమాషాలను చేసి చూపేవారు. వ్రాస్తూ ఉంటే చిన్న విషయం గుర్తుకొచ్చింది. తమ శ్రేయస్సు వరకు శ్రోతలు సావధానంగా వినండి. ఒకసారి ఏకాదశి రోజున బాబా దాదా కేల్కర్తో నా కోసం ఖురహాలా నుండి మాంసాన్ని తెచ్చి పెడతావా అని అడిగారు. దాని కొరకు సాయిబాబా రూపాయల్ని తీసి లెక్కపెట్టి దాదాకు ఇచ్చి వెళ్ళు, నువ్వే స్వయంగా వెళ్ళి తేవాలి అని ఆజ్ఞాపించారు. అతని పేరు గణేష్ దామోదరు, ఇంటి పేరు కేల్కరు. వయసులో పెద్దవాడని అందరూ అతన్ని దాదా అని పిలిచేవారు. ఇతడు హరివినాయక సాటేకు మామ. ఇతనికి సాయి పాదాలయందు చాలా ప్రేమ. బ్రహ్మ కర్మలయందు గౌరవం ఉన్న బ్రాహ్మణుడు. ఆచారాలను శ్రద్ధగా పాటించేవాడు. గురుసేవను అహర్నిశలు చేసిన తృప్తి చెందనట్టి
వాడు తృప్తి చెందనట్టివాడు. ఇటువంటి వానికి విచిత్రంగా ఇలాంటి ఆజ్ఞ. ఇది అతనికి ఎలా అనిపించిందో తెలియదు. దృఢమైన శరీరం కలిగి అభ్యాసం ద్వారా మనసు నిశ్చలంగా మారిన వారి బుద్ధి కూడా గురుపాదాలయందు స్థిరంగా ఉంటుంది. కేవలం ధాన్యాలు, వస్త్రాలు వగైరా గురువుకు అర్పించడం గురుదక్షిణ కాదు. గురువుగారి ఆజ్ఞను పాటించి వారిని ప్రసన్నులను చేయడమే అసలైన దక్షిణ. కాయ, వాచ, మనస అన్నిటినీ గురువుకు అంకితం చేసి గురుకృపను పొందిన వారిదే నిజమైన శ్రద్ధ. బాబా ఆజ్ఞను శిరసావహించి దాదా వెంటనే బట్టలను తొడుక్కొని ఆ ఊరికి బయలుదేరాడు. అప్పుడు బాబా అతన్ని వెనకకు పిలిచారు. దాన్ని కొని తీసుకొని రావడానికి ఎవరినైనా పంపరాదు, పోవడం రావడం వృధాశ్రమ నీకెందుకు అని అన్నారు. అప్పుడు మాంసాన్ని తేవడానికి దాదా నౌకరు పాండును పంపాడు. ఇంతలో బాబా దాదాతో అప్పుడు ఏమన్నారంటే, పాండు బయలుదేరిపోతుండగా బాబా దాదాతో ఇవాళ అవసరం లేదు, అతనికి వెనుకకు పిలువు అని చెప్పారు. ఒకసారి బాబాకు వంట చేయాలని బుద్ధి పుట్టింది. పొయ్యి మీద డేగిసాను ఉంచి దానిలో మాంసాన్ని వేశారు. బియ్యాన్ని కడిగి అందులో పోశారు. సరిపడా నీరు పోసి పొయ్యిలో కర్ర మంట పెట్టి ఊదుతూ కూర్చున్నారు. ఊరి వారంతా వారికి అంకితమైన వారే. ఎవరైనా కూర్చొని ఆనందంగా ఊదుతారు. కానీ బాబా ఆజ్ఞ లేకుండా ఎవరికీ అంత ధైర్యం లేదు. బాబా ఆజ్ఞాపిస్తే వారి భక్తులు పరమోత్సాహంగా అన్నం కూడా ఉండి పట్టుకొని తెస్తారు. కానీ బాబాకు అది ఇష్టం లేదు. అంటే ఇది సరి అయిన మాట కాదు. స్వయం వంట చేయడం వారి సంకల్పమైనప్పుడు వారి అన్నదానానికి ఇతరులను ఎందుకు కష్టపెడతారు? తమ పొట్ట నింపుకోవడానికి వారు స్వయం ఇంటింటికి తిరిగి భిక్ష చేసి రొట్టె ముక్కలు అడుక్కునేవారు. కానీ అన్నదానం చేయడానికి స్వయం శ్రమ పడితేనే తృప్తి. అందువల్ల వారు ఎవరిపైన ఆధారపడేవారు కాదు. 71వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై. లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.